ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. దంచికొట్టే ప్లేయర్లకు కేరాఫ్గా కనిపిస్తోంది. గత సీజన్లోనూ ఫలితాలు ఎలా ఉన్నా భారీ స్కోర్లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఐపీఎల్ చరిత్రలో టాప్ 4 హైయెస్ట్ టోటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్వే. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు సాధించింది. గతేడాది రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగులు కొట్టింది. గత సీజన్లోనే కేకేఆర్పై 278 పరుగులు సాధించింది. 2024లో ముంబై ఇండియన్స్పై 277 పరుగులు చేసింది. ఈసారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లు సాధించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ చెలరేగితే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు టెన్షన్ తప్పదని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఈసారి అలవోకగా 250కి పైగా స్కోర్లను ఎస్ఆర్హెచ్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే బ్యాటింగ్లో బీభత్సం సృష్టించే వాళ్లున్నా ఆ స్కోర్ను డిఫెండ్ చేసుకునే బౌలర్లు లేరని టాక్ నడుస్తోంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కమిన్స్ కీలకమైన ప్లేయరే. కానీ కమిన్స్ ఫిట్నెస్ సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. ఆరంభ దశలో కొన్ని మ్యాచ్లకు దూరమవుతున్నాడు. పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తే గానీ బరిలో దిగే పరిస్థితి లేదు. దీంతో ఇషాన్ కిషనే కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. కానీ కమిన్స్ లేని లోటు తీరడం కష్టమని మాజీలంటున్నారు. ఓ రకంగా షమీని వదులుకోవడమో మైనస్ అయిందంటున్నారు. తాజాగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్కు సంబంధించి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనంగా ఉందన్నాడు. బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని సెటైర్ వేశాడు. నిజానికి పేస్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ సేవలను ఎస్ఆర్హెచ్ కోల్పోయింది. ఫిట్నెస్ సమస్యలతో ఆసీస్ ప్లేయర్ దూరమయ్యాడు. శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగ కూడా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే గానీ ఐపీఎల్లో బరిలో దిగే పరిస్థితి లేదు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు సవాళ్లు తప్పవని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. జట్టులో బ్రైడెన్ కార్స్ ఉన్నప్పటికీ అతడికి ఎక్స్పీరియన్స్ లేదని గుర్తు చేశాడు. డొమెస్టిక్ బౌలర్లతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందన్నాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్, ఓంకార్ తర్మాలే, జేషన్ అన్సారీ, శివం మావి, శివాంగ్ కుమార్, హర్ష్ దుబే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్లో ఉన్నారు. ఎక్కువగా అనుభవం ఉన్న బౌలర్లంటే జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేలే. స్పిన్ విభాగంలోనూ ఎస్ఆర్హెచ్ బలహీనంగానే ఉంది. ఇలాంటి బౌలింగ్తో ప్రత్యర్థులను ఎస్ఆర్హెచ్ కట్టడి చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.